ఇవ్వకపోతే ఏం చేయాలి? కృషి ఎప్పుడూ వెంటనే ఫలితం ఇవ్వదండి. ఆఖరికి వరి పండించేవాడు కూడా విత్తనాలు వేసిన తర్వాత ఒక 3 నెలలకో 4 నెలలకో అతనికి ధాన్యం ఇంటికి వస్తుంది. విత్తనాలు జల్లుకుంటూ పోతే చెట్లు మొలుస్తాయి తప్పకుండా. ఈ బ్యాంబూస్ ట్రీస్ తీసుకోండి, 24 ఇయర్స్ 25 ఇయర్స్ అది భూమిలోనే ఉంటుంది. కానీ ఒక్కసారి భూమిని చీల్చుకొని బయటికి రాగానే వృక్షంగా వెళ్ళిపోతుంది. సో నెవర్ ఎక్స్పెక్ట్ యువర్ రిటర్న్స్ ఇమ్మీడియట్లీ ఆన్ సోయింగ్ ది సీడ్స్. నేను రైటర్గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు పర్ణశాల, ఋషి లాంటి నవల్స్ 4-5 రాసినప్పుడు దాన్ని వేసుకునే నాథుడే లేడు. సీరియల్స్గా పబ్లిష్ అయినాయి, కానీ ఒక నవల వేయాలంటే దానికి ఆ రోజుల్లో 15,000 నుంచి 20,000 ఖర్చు అవుతుంది. నా మీద అంత ఖర్చు పెడితే అది అమ్ముడుపోతుందా లేదా అని పబ్లిషర్కి అనుమానం. కానీ ఒక్కసారి తులసిదళం హిట్ అయ్యేసరికి ఆ పాత నవల్స్ కూడా వేస్తామని చెప్పి వచ్చారు. నేను నవల్స్ రాసే కొత్తలో ఎడిటర్స్ చుట్టూ, పబ్లిష్ చుట్టూ తిరిగేవాడిని, బయట కూర్చునేవాడిని. కానీ ఇప్పుడు మా ఇంటికి ఎడిటర్స్, పబ్లిషర్స్ వచ్చి మాకు పుస్తకం ఎవరని అడుగుతారు. సో కృషి చేస్తూ పోతూ ఉంటే సడన్గా ఆటోమేటిక్గా నీకు ఫలాలు దొరుకుతాయి.